ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారస పానము చేయువారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, జకర్యా గ్రంథం ఇజ్రాయేలీలు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన కాలంలో ప్రవక్త అయిన జకర్యా చేత వ్రాయబడింది. ఈ గ్రంథం దేవుని నుండి వచ్చిన దర్శనాలు మరియు సందేశాలతో నిండి ఉంది. ఇజ్రాయేలీలు తమ జీవితాలను మరియు దేవునితో వారి సంబంధాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ గ్రంథం యొక్క సందేశం వారికి గొప్ప ప్రోత్సాహాన్ని, నిరీక్షణను కలిగించింది. ఈ వచనంలో ఇజ్రాయేల్ గోత్రాలలో ఒకటైన ఎఫ్రాయిము గురించి తెలియజేశాడు. ఇందులో బలహీనమైన ఎఫ్రాయిము వారు బలమైన మరియు విజయవంతమైన దేశంగా మారడం గురించి వ్రాయబడింది. ఇక్కడ ఎఫ్రాయిము వారు అంటే కేవలం ఒక గోత్రం వారు మాత్రమే కాదు, కానీ దేవుడు ఇజ్రాయేలీయులనందరినీ ఉద్దేశించి కూడా ఎఫ్రాయిము అని అనడం బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది. ఇజ్రాయేలీలు ఓడిపోయి, అణిచివేయబడి, బలహీనమైపోయి ఉన్నారు. అలాంటి వారు బలాఢ్యులుగా, శక్తిమంతులుగా మారతారనే ఈ వాగ్దానం వారికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ద్రాక్షారస పానము చేయువారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు అనేది దేవుడు వారికి ఇవ్వబోయే ఆశీర్వాదాలను, సమృద్ధిని తెలియజేస్తుంది. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు అనేది దేవుడు వారికిచ్చే ఆనందం మరియు సంతోషం ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా అందించబడుతుందని గుర్తు చేస్తుంది. అలాగే యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు అనేది వారి ఆనందం మరియు విజయం యొక్క అంతిమ మూలం దేవునితో వారి సంబంధంలో కనుగొనబడిందని, అదే నిజమైనదని సూచిస్తుంది. ప్రియులారా, దేవుని ప్రజల ఆనందానికి, విజయానికి మూలం దేవుడే. దేవుడు తన ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. దేవుని ఆనందం ఉన్నవాడు అది లేని వాని కంటే దేవుని కోసం బలంగా ఉంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని. ప్రియులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: యూదేయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దుబడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించేదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై
తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలు బలాఢ్యుల వంటి వారగుదురని, వారు నిన్ను బట్టి హృదయపూర్వకముగా ఉల్లసించుదురని, వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ ప్రజల ఆనందానికి మూలం నీవే గనుక, నీ ప్రజలు ఆనందంగా ఉండాలని నీవు కోరుకుంటున్నావు గనుక ఎల్లప్పుడూ మేము నీలో ఆనందించుచు దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేస్తూ నీవిచ్చే సమాధానమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, దినములు చెడ్డవి గనుక మేము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుంటూ నీ యొక్క చిత్తమేమిటో గ్రహించుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, మా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.